వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. ఆరోగ్యకరమైన పప్పు తోటకూర చూసొద్దామండి. ఈరోజు పప్పు తోటకూర చేసుకుందామండి. నేను ఒక గ్లాసుడు పప్పు వేసుకున్నాను. ఒక కప్పుడు అయిందండి. ముందుగా నీటిలో నానబెట్టుకుంటే మనకు త్వరగా అవుద్ది. ఇందులో కొద్దిగా నేను పెసరపప్పు కూడా వేసుకుంటాను, ఎందుకంటే పప్పు చిక్కదనం వస్తుందని. అవి ఇవి కలిపి నానబెట్టుకున్నాను. ఒకటే అయితే ఒకటే నానబెట్టుకోవచ్చు. నేను ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. పప్పు మనం వాటర్ మునిగే అంత పోసుకున్నా సరిపోద్ది, పర్వాలేదు. కొద్దిగా ఇందులో తోటకూర వేస్తున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర ఒక కట్ట తీసుకున్నాను. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. ఒక టమాటా వేస్తున్నాను. కొద్దిగా చింతపండు తీసుకున్నానండి, అది ఇలా పైన పెడుతున్నాను. ఒక పావు స్పూన్ పసుపు వేసానండి. 1 స్పూను కారం వేస్తున్నానండి. కారం మనం స్పైసీ ఎలాగంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కుక్కర్కి మూత పెట్టుకొని 3 విజిల్ పెట్టుకుంటే పప్పు అయిపోద్దండి. అప్పుడు చూద్దాం. ఇదండి 3 విజిల్స్ అయినాయి. పప్పు ఉడికింది, చూసారా? ఇదిగండి పప్పు ఉడికేది. ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా ఉప్పు వేసుకొని రుబ్బుకున్నాము. రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని పప్పు. ఇదిగోండి పప్పు మనం పప్పు గుత్తితో మెదుపుకున్నాము. చక్కగా నలిగింది. చింతపండు మీరు ఇందులో వేయాలంటే వేసుకోవచ్చు, లేదనంటే తర్వాత గుజ్జన్న వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి. కొద్దిగా నూనె వేసాను, నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి, పప్పులోకి టేస్ట్గా ఉంటుంది కదా, అందుకని వేస్తున్నాను అన్నమాట. ఆయిల్ వేడెక్కిందండి. వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి కొట్టుకోవాలండి, ముందు చేత కొట్టుకొని అప్పుడు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి. ఒక పావు స్పూన్ జీలకర్ర వేసానండి. సన్న మంట మీద తాలింపు పెట్టుకుంటున్నాం. మనం ఎండుమిరపకాయలు వేస్తున్నాం. కరివేపాకు కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. చింతపండు వేసాం కదా, అందుకు. ఈ తోటకూర పప్పు చాలా ఆరోగ్యానికి మంచిది. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటున్నాయి. తోటకూరలో విటమిన్ ఏ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. కాబట్టి మనం ఈ తోటకూర ఏదో విధంగా తీసుకుంటాం, మంచిది అందరికీ. తాలింపు అయిందండి, మనం పప్పులో వేసేసుకుందాం. పప్పు తాలింపు పెట్టిన వెంటనే మూత పెట్టుకుంటే ఆ స్మెల్ అంతా పప్పులో పట్టుద్దండి. అందుకే వెంటనే మూత పెట్టేసాను. చూసారా పప్పు తోటకూర.